నిన్న నైట్ నుండి నాకొక్కటే జరుగుతుంది మైండ్‌లో. ఒక ఇన్సిడెంట్ జెప్పాలి, మీతో షేర్ జేసుకోవాలి. మీరు గూడా నా ఫ్యామిలీయే గదా అనేసి చెప్పాలనిపిస్తుంది. చెప్తున్నా అయితే. 1 ఇయర్ బ్యాక్ ఇది. బాగా మైండ్ అప్‌సెట్ జేస్తుంది. ఇది మాత్రం నాకు చెప్పాలి. ఎందుకో చెప్తలేను అనిపిస్తుంది. అయితే మా అక్క వాళ్ళ ఇంటికి పోయినా, మా పెద్దక్క వాళ్ళ ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ ఇంటి ముందే, మా అక్క వాళ్ళ ఇంటి ముందు. అయితే మాట్లాడుతున్నాం. నేను మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి పోయినా అనమాట. మా అక్క వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ ఇల్లు అని చెప్పినా కదా. అయితే పోయినా. పోయి మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే మనం ఉండకూడదు, ఉండం కదా, తీటగాలం కదా అప్పుడు. అయితే ఫోన్ నెంబర్ తీసుకుందాం అనేసి పోయినా అనమాట. మా ఫ్రెండ్‌ది, ఎవరిదో అనుకోకండి. మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకుందాం అనేసి పోయినా అనమాట వాళ్ళ ఇంటికి. పోతే వాళ్ళ మమ్మీ రాలేదు అప్పటికి. మేము మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ గురించి, ఎట్లున్నారు, ఎక్కడెక్కడున్నారు అని మాట్లాడుకుంటున్నాం. మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ కూడా వింటుంది. మా మమ్మీ వింటుంది, వాళ్ళ మమ్మీ సడన్గా వచ్చింది. నేను అప్పుడే వాళ్ళ నెంబర్ అడుగుతాను. నెంబర్ చెప్పవే, లేదు నా దగ్గర పోయింది, ఫోన్ పోయింది నాన్నది అనేసి నేను అన్నా. అంటే వాళ్ళ మమ్మీ ఏమన్నది తెలుసా, ఎందుకు నెంబర్, ఎందుకు మీ నెంబర్, ఎందుకు వాళ్ళకి అవసరమా, ఇచ్చుడు అవసరమా అనేసి ఒక చూపు చూసింది వాళ్ళ మమ్మీ. నాకు మస్తు, మా మమ్మీ అక్కడ నేను ఒక్కదాన్ని ఉంటే ఫీల్ కాకపోతేనేమో, మేబీ ఇంతగానం గుర్తుండకపోదేమో. అప్పుడు మా మమ్మీ కూడా ఉన్నది. మా మమ్మీ మొహం చిన్నగా చేసింది. మా కూతురు నెంబర్ అడిగితే ఇవ్వట్లేదు అసలు ఆమె, ఎందుకు ఇవ్వట్లేదు, నేను ఏం తప్పు చేసినా అని మా మమ్మీ ఇక మొహం చిన్నగా చేసుకుని అక్కడ కూర్చుంది, ఏం మాట్లాడతలేదు. అయితే నాకు పిన్ని అవుతుంది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నాకు పిన్ని అవుతుంది. ఎందుకు పిన్ని ఎట్లా అంటున్నావు అంటే, నేను ఇయ్యను అవసరం లేదు అనేసి అన్నది. అంటే నాకు ఇంటర్లో కొంచెం ఆమెకు వాళ్ళకన్నా 1 పాయింట్ తక్కువ వచ్చిందనమాట. 1.4 వచ్చింది. 1.4 3 వచ్చింది. వాళ్ళకి 5 వచ్చిందనమాట. వద్దు ఇయ్యకు అవసరం లేదనేసి వాళ్ళ ఇద్దరనమాట, ఇద్దరు కూతుర్లు. వాళ్ళిద్దరు కూతుర్ల మీద చిరాకు పడ్డది. నాకు మస్తు బాధ అనిపించింది. నేను ఒక్కదాన్ని ఉన్నా అడ్జస్ట్ అయ్యేదాన్నేమో కదా, మా మమ్మీ ఉన్నది కదా అక్కడ, ఇప్పుడు మా మమ్మీ ఇంత ఫీల్ అయింది అని ఇంకా మస్తు బాధ అనిపించింది. ఆమె అసలు నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అనేసి ఒక 2-3 డేస్, ఇప్పటికి 1 ఇయర్ బ్యాక్ అంటే ఇప్పటికి నా మైండ్లో అదే తిరుగుతుంది. అంటే అర్థం చేసుకునే ఎంత హర్ట్ అయి ఉండాను ఒక చిన్న విషయానికి. ఆమె వద్దు అని అన్నది. వద్దు అని అనగానే మా మమ్మీ సైలెంట్గా రా పోదన్నా, ఇంటికి పోదన్నా అనగానే పో, ఎవడు రమ్మన్నా నిన్ను అనేసి అని అన్నది ఆమె. అనగానే నాకు మస్తు కోపం వచ్చింది. ఇక సైలెంట్గా వచ్చిన అక్కడ నుండి. వచ్చిన తర్వాతకి ఇంటర్ రిజల్ట్ కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇంటర్లో నాకు సీట్ ఫస్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, వాళ్ళకి రాలేదు. తర్వాతకి లాస్ట్ ఫేజ్లో కూడా రాలేదు వాళ్ళ ఇద్దరు కూతుర్లకి. మేము మాకు ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది అనేసి జాయిన్ అయిపోయినా, నేను కాలేజీకి కూడా వెళ్ళిపోయినా. తర్వాతకి మళ్ళా తర్వాతకి ఎప్పుడో అక్క వాళ్ళ ఊర్లో ఏదో ఫెస్ట్ ఉంటే పోయినా అనమాట. పోతే అప్పటికి వాళ్ళు కాలేజ్కి పోవట్లేదు. 1 మంత్ తర్వాతకి పోవట్లేదు ఇంకా. ఎందుకు ఏమైంది, ఎందుకు పోవట్లేదు అనేసి నేను అన్నా. అని అంటే ఇంకా రాలేదు సీటు, వేరే కోచింగ్ చేద్దాం అనేసి నాతో ఇట్లా టాపిక్ డైవర్ట్ చేసారనమాట. అప్పుడే మా అమ్మ వచ్చింది. వాళ్ళ మమ్మీ వచ్చి నేను అడుగుతాను అనమాట, ఎక్కడ చదువుతున్నావు అనేసి. అంటే నేను చెప్తున్నాను సో అండ్ సో అనే డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను అనమాట. చెప్పిన తర్వాతకి అప్పుడు వాళ్ళ కూతుర్ని తిడుతుంది. నాకు తెలియదు కదా అసలు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేసారో నాకు తెలియదు. వాళ్ళ మమ్మీ ఎందుకు తిడుతుందో నాకు తెలియదు. సైలెంట్గా ఉన్నా. తిడుతుంది నేను కూడా సైలెంట్గా అక్కడ నుండి వచ్చేసిన. బాగోదు అనేసి నేను అక్కడ నుండి వచ్చాను. వచ్చిన తర్వాతకి మా మమ్మీ నాతోని ఒక 2 అవర్స్ తర్వాతకి డిస్కషన్ చేసింది. మీ ఫ్రెండ్స్కి ఇక్కడ వచ్చిందంట, ఏం చేస్తారంట అనేసి. అంటే మా మమ్మీని ఇట్లా చదువుతలేరంటే ఇంకా రాలేదంట సీటు అని మా మమ్మీ అన్నది. అంటే అవునా అమ్మ, నాతోని అట్లా అనలేను, కోచింగ్ పోతున్నా, నేర్చుకుంటున్నా అనేసి మా మమ్మీ నాతోని అన్నది. అని అంటే అట్లా కాదండి ఇట్లా అనేసి నేను అన్నా. లాస్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక దగ్గర మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, ఒక పొజిషన్ ఎక్కువ ఉన్నారు అని చూపించకూడదు మనుషుల దగ్గర. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికైనా టైం వస్తుంది, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. నీకు ఇప్పుడు ఈ టైంలో నువ్వు హై పొజిషన్లో ఉన్నావని తక్కువని పక్క నుండి చిన్న చూపు చూసినావు అనుకో, నువ్వు ఇంకో రోజు చిన్న చూపవలసి వస్తుంది. ఇప్పటికీ నేను ఆమె ముఖం ఎట్లా, ఎప్పుడైనా నేను వాళ్ళ ఇంటికి పోయినా